సమిష్టి ప్రభుత్వానికి కొత్త నిర్వచనం చెప్తున్నాడు. రాజకీయాలంటే మాటలు కాదు, ఎదురీతలు, నిలదీతలు, పడిగాపులతో కూడిన ఎదురుచూపులు. ఎవరు ఎప్పుడు ఎంత ఎదుగుతారో, ఎవరు ఎక్కడ ఆగిపోతారో అన్నది తెలిసే ముచ్చట కాదు. కాకపోతే రాజకీయం అంటే కాలం కలిసి రానప్పుడు రాజీ పడాలి, కాలాన్ని తన వైపు తిప్పుకొని ఎగిరి పడాలి, తన వంటి వారు లేరని నిరూపించుకోవాలి. నాయకులకు ఆశలుండాలి, లక్ష్యాలుండాలి. తాను ఎమ్మెల్యే కావాలనుకుంటే సరిపోదు, అయినా అవకాశాలు రాకపోవచ్చు. అందుకే రాజకీయాల్లో అవకాశాల కోసం ఎంత వెంపర్లాడాలో అంతే వాసిగా కొట్లాడి కూడా సాధించాలి. అప్పుడు నాయకుడు మహానాయకుడు అవుతారు. నిజంగా రేవంత్ రెడ్డి గారి పాలిటిక్స్ లో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొని ఉన్నారు. టీడీపీల నుంచి ఇటు వచ్చినాక కూడా అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేకుంటే కాంగ్రెస్ ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఎట్ట నడిపించిన 10 సంవత్సరాలు అంటేనే అసలు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ప్రజాప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అన్నప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినో వాళ్ళందరూ కూడా ఇంకా ఫైనల్ రిజల్ట్ రాకముందే వాళ్ళందరూ కూడా పోయి కలిసి వచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు తెలుసు కాబట్టి అయ్యా మమ్మల్ని జర దయ చూడండి అని చెప్పి ఇక వాళ్ళు ఉంటాయి కదా భయం. ఎవరికైనా తప్పు చేసిన వాళ్ళే భయపడతారు, ఎప్పుడైనా కూడా తప్పు చేయనోడు ఎందుకు భయపడతారు? సో అది ముచ్చట. అది ఎవరెవరు వెళ్ళిండ్రు ఏందనేది కూడా ఆల్మోస్ట్ తెలుసు ప్రతి ఒక్కరికి. పేర్లు తీయాల్సిన కూడా పెద్ద ఏం అవసరం లేదు.